హాయ్ హలో. మనం లాస్ట్ క్లాస్లో ప్రైమ్ నెంబర్స్ వాటి యొక్క టైప్స్ గురించి చెప్పుకున్నామా. ఇప్పుడు ఈ క్లాస్లో ప్రైమ్ నెంబర్లోనే ఇంకొకటి పర్ఫెక్ట్ నెంబర్స్, వాటిని శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలు అంటారు. వీటి గురించి చెప్పుకుందామా. ఏం చెప్పుకుందాం? పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే తెలుగులో శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలని కూడా అంటారు. వీటి యొక్క డెఫినేషన్ మనం ఇప్పుడు చెప్పుకుందాం. చూడండి, ఏంటి శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యల యొక్క డెఫినేషన్ అంటే, ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయిన ఆ సంఖ్యలనే శుద్ధ సంఖ్యలు అంటారు. ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. ఏమంటాం? ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం, ఒక సంఖ్య తీసుకున్నాం అనుకొని ఆ సంఖ్య యొక్క ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు వస్తాయి కదా, ఆ కారణాంకాల సంఖ్య యొక్క మొత్తం ఎలా ఉంటుందంటే తీసుకున్న సంఖ్యకు రెట్టింపుగా ఉంటుంది. అర్థమైందా? ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు అయిన ఆ సంఖ్యలనే శుద్ధ సంఖ్యలు, ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్ నెంబర్స్ అని అంటాం. ఓకే, ఏం తీసుకున్నాం? ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ యొక్క కారణాంకాల మొత్తము, కారణాంకాలని మొత్తం అంటే కూడినప్పుడు వచ్చే మొత్తము మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్కు రెట్టింపు అయితే ఆ నెంబర్స్నే మన పర్ఫెక్ట్ నెంబర్స్, వాటిని శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలు అని అంటాం. సో మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 ఒక 28 తీసుకుందాం. ఇప్పుడు 6కి తీసుకుందాం, 28కి తీసుకుందాం. ఇప్పుడు 6 తీసుకుందాం అనుకోండి. చూడండి, 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? 1 2 3 6. ఓకేనా. 6కి కారణాంకాలు ఏమొస్తాయి? 6 యొక్క కారణాంకాలు 1 2 3 6 ఇవి వస్తాయా? మనం ఏం చెప్పినాం డెఫినేషన్? కారణాంకాల మొత్తము అన్నాం కదా. వచ్చిన కారణాంకాలని మొత్తం చేద్దాం అంటే కూడుతాం. 1 + 2 + 3 + 6 ఈ మొత్తం ఏమవుతుంది? 12 అవుతుంది. ఈ 12ని మనం ఎలా రాయొచ్చు? 6 × 2 అంటే 6కి రెండింతలే కదా 12, అంటే 6కి డబులే 12. 6కి రెండింతలే 12 కాబట్టి మనం డెఫినేషన్ అర్థమైందా? ఇప్పుడు ఇచ్చిన కారణాంకాల మొత్తం ఆ సంఖ్యకు రెట్టింపు. ఇచ్చిన సంఖ్య ఏది? 6కి డబుల్ ఎంత? 12. ఇవన్నీ ఏంటివి? కారణాంకాలు మొత్తం. ఈ కారణాంకాల మొత్తము కూడా ఇచ్చిన సంఖ్యకు రెట్టింపు వస్తే ఆ సంఖ్యలనే పరిపూర్ణ సంఖ్యలు లేదా శుద్ధ సంఖ్యలు, ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. ఓకేనా. మరొక ఎగ్జాంపుల్ చూడండి, 28 తీసుకుందాం అనుకోని. 28కి ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు ఏమొస్తాయి? 1 2 4 7 14 28. 28 యొక్క కారణాంకాలు ఇవి. 28కి ఫ్యాక్టర్స్ ఇవి. వీటన్నిటి మొత్తం చదువు చూడండి. 1 + 2 + 4 + 7 + 14 + 28 మొత్తం ఎంత వస్తుంది? 56 వస్తుంది. ఈ 56 అనేది 28కి డబులేనా? మనము ఈ కారణాంకాల మొత్తం కూడా 56 వచ్చింది అంటే 56 వచ్చింది. ఈ 56 అనేది 28కి రెండింతలే కదా, అంటే 56 అనేది 28కి డబుల్ ఉంది. కాబట్టి మనం ఇచ్చిన యొక్క డెఫినేషన్ దీనికి సాటిస్ఫై అయింది. అంటే ఏమర్థమైంది మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా? ఏదైతే సంఖ్య తీసుకుంటామో ఆ సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము కూడా ఇచ్చిన సంఖ్యకు రెండింతలు అవుతుంది. సో ఆ రెండింతలు అయ్యే సంఖ్యలనే మనము పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే తెలుగులో శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలు అని అంటాం. ఓకేనా. ఈ శుద్ధ సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటంటే, ఈ శుద్ధ సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏమని చెప్పుకుంటామంటే 2k - 1 × 2k - 1. ఏంటి? ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ యొక్క నార్మల్ ఫాము, సాధారణ రూపం ఏంటంటే, ఈ పర్ఫెక్ట్ నెంబర్స్ అంటే శుద్ధ సంఖ్యల యొక్క సాధారణ రూపం ఏంటంటే 2k - 1 × 2k - 1. ఇది సాధారణ రూపం. దేనికి? శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యల యొక్క సాధారణ రూపం. ఇంగ్లీష్లో అయితే పర్ఫెక్ట్ నెంబర్స్ యొక్క నార్మల్ ఫామ్, జనరల్ ఫామ్. పర్ఫెక్ట్ నెంబర్స్కి జనరల్ ఫామ్ ఇది. దాంట్లో ఈ k ఏంటి? ఈ k అనేది మనకు ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య.
ఈ 2 పవర్ k ఉంది కదా, ఈ k అనేది ఇక్కడ మనకి ప్రధాన సంఖ్య అవుతుంది. అంటే ఇంగ్లీష్లో అయితే ప్రైమ్ నెంబర్. ఈ k అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఏంది ఇప్పుడు మనం చెప్పుకున్న డెఫినేషన్? పర్ఫెక్ట్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ అంటే శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యల యొక్క డెఫినేషన్. ఇంకొకసారి చూసుకోండి. మరొకసారి డెఫినేషన్: ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు అయిన ఆ సంఖ్యలనే శుద్ధ సంఖ్యలు లేదా పరిపూర్ణ సంఖ్యలు. వాటిని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్స్ చూసుకోండి. 6 యొక్క ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నింటినీ యాడ్ చేస్తే 12 వచ్చింది. ఈ 12 అనేది తీసుకున్న సంఖ్యకు రెట్టింపు అయింది, అంటే డబుల్ అయింది. కాబట్టి 6 అనేది ఇక్కడ శుద్ధ సంఖ్య, పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా 28 తీసుకున్నాం. ఈ 28 యొక్క ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ మొత్తము వచ్చినటువంటి మొత్తం కూడా ఇచ్చిన సంఖ్యకు డబుల్, అంటే రెట్టింపు అయింది. అంటే ఇచ్చిన సంఖ్యకు కారణాంకాలు మొత్తం మనం చేసింటే వచ్చినటువంటి సంఖ్య అనేది మనం తీసుకున్న సంఖ్యకు రెండింతలైంది. కాబట్టినే ఈ సంఖ్యనే మనం శుద్ధ సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అని అంటాం. ఇది దాని యొక్క జనరల్ ఫామ్. ఓకేనా, ఒక చిన్న నోట్ పాయింట్ చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ నోట్ పాయింట్: మొదటి 100 సహజ సంఖ్యల్లో ఎన్ని శుద్ధ సంఖ్యలు ఉన్నాయి అంటే, మొదటి 100 సహజ సంఖ్యలలో మనకి ఎన్ని శుద్ధ సంఖ్యలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే అది 6, 28 ఈ 2 సంఖ్యలు మాత్రమే మనకి శుద్ధ సంఖ్యలు అవుతాయి. మొదటి 100 లోపు మీరు గమనించండి, మొదటి 100 సహజ సంఖ్యలలో ఎన్ని శుద్ధ సంఖ్యలు ఉన్నాయి? ఓన్లీ 2 ఉన్నాయి. ఏంటివి అవి? 6 and 28. ఓకే, నెక్స్ట్ అతి చిన్న శుద్ధ సంఖ్య ఏమవుతుంది? ఈ రెండింటిలో కూడా చిన్నది ఏమవుతుంది? 6. కాబట్టి అతి చిన్న శుద్ధ సంఖ్య 6 అవుతుంది. ఓకే, మరొక పాయింట్: మొదటి 100 సహజ సంఖ్యలలో గల శుద్ధ సంఖ్యల మొత్తం. మొదటి 100 సహజ సంఖ్యలలో గల శుద్ధ సంఖ్యల మొత్తం. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం క్వశ్చన్ అండర్స్టాండింగ్ మెయిన్. ఇక్కడ క్వశ్చన్ మనం తీసుకున్న ప్రశ్నకి దాంట్లోనే కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంటాం. అక్కడ ఏం అడిగినారో అది కన్ఫ్యూజన్ అవ్వకండి. ఇక్కడ ఏమన్నాం? శుద్ధ సంఖ్యల మొత్తం మనకి మొదటి 100 సహజ సంఖ్యల్లో శుద్ధ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని చెప్పినాం? 6, 28, 6 and 28 ఉన్నాయని చెప్పాం. శుద్ధ సంఖ్యల మొత్తం 100 సహజ సంఖ్యలకు శుద్ధ సంఖ్యల మొత్తం మనం వీటి యొక్క మొత్తమే అది ఆన్సర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 6, 28 మొత్తం 34. 6 + 28 = 34. క్వశ్చన్ చూడండి, 100 సహజ సంఖ్యల్లో గల శుద్ధ సంఖ్యల యొక్క మొత్తం 6 + 28 34 అవుతుంది. ఓకేనా, ఇది మనకి ఈ క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.